హాయ్ అండి. ఈరోజు వచ్చి స్పెషల్ ఏంటో తెలుసా? మా ఇంటి దగ్గర పెద్ద వర్షం పడుతుందన్నమాట. సో దానికోసం మా బాబు అన్నాడు, మమ్మీ ప్లీజ్ వేడివేడిగా ఏమన్నా ఉంటే చెయ్యి అని చెప్పేసి అన్నాడు. చూసారా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే వర్షం 4:30 అట్లా స్టార్ట్ అయింది వర్షం. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ పడుతూనే ఉంది. కానీ నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డదబ్బా ఇక్కడైతే. ఇంకా సర్లే వేడివేడిగా ఏమైనా చేద్దామని చెప్పేసి ఉల్లిపాయ పకోడీ అయితే గుర్తొచ్చింది. మనకి వాళ్ళ గుర్తొచ్చేది ఏంటిది? ఉల్లిపాయ పకోడీ అండ్ బజ్జీలు, టీ, ఇంకా స్నాక్స్, ఇంకేదో అయ్యో ఇంకా అవే కదా గుర్తొచ్చేది. సో ఈరోజు అయితే ఆనియన్ పకోడీ చేస్తున్నా. ఇట్లా చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే కనుక తెలుసుకుని ఇలా అయితే చేయండి, అద్దరిపోతుంది అనుకోండి. ఒక స్పూన్ అయితే కారం వేసానమాట. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి కారం కూడా. కొద్దిగా వామ్ అయితే వేసాను. పిల్లలు తినేటప్పుడు వామ్ వేసుకోవాలి, అరుగుదలకి మంచిది, గ్యాస్ పట్టేయకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి కొద్దిగా అయితే పసుపు వేసాను. స్పూన్తో వేయలేదు, చేత్తోనే అలా వేసేసాను అనమాట. సో ఇది వేసినాక నేను శనగపిండి ఏం చేస్తాను అంటే, అవి శనగపప్పు ఉంటుంది కదా, వేయించిన శనగపప్పు అంటారు కదా. సో అదైతే 2 కప్పులు తీసుకుని దాన్ని అయితే మెత్తగా అయితే మిక్సీ చేసేసాను. శనగపిండి చేసినాను, ఇంట్లోనే చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇంట్లోనే దాన్ని చేసేసాను, ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే ఇప్పుడు కొద్దిగా ఒక 2 కప్పులు శనగపిండి అయితే వేసుకోవాలి. ఒక 2 కప్పులు శనగపిండి వేసుకున్నాక దాన్ని అయితే మిక్సింగ్ అంటారు కదా. సో అట్లా అనమాట, మెత్తగా చక్కగా నీట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, వెళ్తున్నాయి, కాకపోతే ఫాలోవర్స్ ఎక్కువ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ రావట్లేదు. సో ప్లీజ్ ఎవరైనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడో 1 year బ్యాకే స్టార్ట్ చేసిన వీడియోస్, కానీ మళ్ళీ ఆపేసేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. కాకపోతే మనం యూట్యూబ్ చేయాలంటే చాలా ఓపికతో ఉండాలి. నాకు ఇంట్లో అయితే కొద్దిగా ఇంట్లో పని చేసుకోవటం, పిల్లల్ని స్కూల్కి పంపించుకోవటం అదే ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సో దానివల్ల నాకు టైం ఉండట్లేదు చేయడానికి. దానికోసమని కొన్ని రోజులు అయితే ఆపేసాను, లేకపోతే ఈ పాటికల్లా మంచిగా నా యూట్యూబ్ ఛానల్ ఎక్కడో ఉండేదన్నమాట. సో అది ఆపేసేయడం వల్ల వీడియోస్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన కాడ నుంచి 100, 200 పర్లేదు, ఇప్పుడైతే బాగానే వెళ్తున్నాయి. చూసారుగా నేను వీడియోలో మీకు ఎలా చూపించాను అలాగే చేసేయండి పకోడీ. వర్షంలో తిన్నప్పుడు చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు కదా. సో శనగపిండి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా కాబట్టి ఇంకా హెల్త్కి మంచిది. ఇప్పుడైతే చక్కగా వేడివేడిగా పకోడీ అయితే కుర్జీలు వేసుకుని చక్కగా తిన్నారు మా వాళ్ళు. ఒక గ్లాస్ టీ పక్కన పెట్టేసుకుని పకోడీలు వేసుకుని వేడివేడిగా తింటూ ఉంటే అబ్బా ఎంత అదిరిపోతుంది కదా. ఎంతమందికి ఇష్టం చెప్పండి అబ్బాయి ఇలా తింటాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది ఇష్టపడతారు ఇలా తినాలి అంటే కనుక. సో ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ మాత్రం చేయకుండా మర్చిపోకండి, లైక్ చేసేసి వెళ్ళండి. పక్క నుండి పిల్లలు ఫుల్ కొట్టుకుంటూ ఉన్నారు, నేను వాయిస్ చెప్తా ఉన్నాను. సో ఇది నా వీడియో.